హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్లో తాజాగా ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. అదేమిటి అంటే పృథ్వీ, నబీల్ కలిసి తాజాగా ఈ వారం రేషన్ టాస్క్లో పాల్గొనడం అయితే జరిగింది. అయితే నిఖిల్ టీం నుంచి పృథ్వీరాజ్ పోటీలో పార్టిసిపేషన్ చేస్తే అభయ్ టీం నుంచి నబీల్ పోటీలో పార్టిసిపేషన్ చేశాడు. ఇక ఈ టాస్క్కి సంచాలకుగా సీతను ఎన్నుకున్నారు ఇద్దరు క్లాన్స్ చీఫ్స్. ఇక టాస్క్ ప్రారంభమైన తర్వాత నబీల్ గేమ్లో కరెక్ట్ రూల్స్ పాటిస్తూ గేమ్ను ముందుకు తీసుకుపోయేలా ప్లాన్ చేస్తూ ఆడుతూ పోతూ ఉంటే పృథ్వీ మాత్రం నబీల్ని ఎంతసేపు ఆపాలనే ప్రయత్నం చేస్తూ తన గేమ్ని కొనసాగించాలని చూశాడు. అయితే సంచాలకుగా ఉన్న సీత ఇది ఎంత మాత్రం ఆపుకోలేదు. ప్రతిసారి కూడా పృథ్వీకి వార్నింగ్ అంటూ సీత చెప్తూనే ఉంది. ఎన్నిసార్లు వార్నింగ్ అని చెప్పినా పృథ్వీ తీరు మార్చుకోకపోవడంతో చివరికి టాస్క్ నుంచి డిస్క్వాలిఫై చేస్తున్నట్టు సంచాలక్ సీత పృథ్వీని ప్రకటించింది. దీంతో నబీల్ ఏకపక్షంగా రేషన్ టాస్క్లో ఈ వారం విజయం సాధించాడు. అయితే ఆ తర్వాత క్లాన్ చీఫ్ అయినటువంటి నిఖిల్ పృథ్వీతో మాట్లాడుతూ, అరే నువ్వు బాగానే గేమ్ ఆడావు, కాసేపు హోల్డ్ చేసింటే సరిపోయిండేది, రూల్ నువ్వు అతిక్రమిస్తున్నావు అంటూ సీత సంచాలకుగా ఉంటూ చెప్తున్నప్పటికీ నువ్వు అవేమీ పట్టించుకోవడం లేదు అంటూ పృథ్వీ కాడ కొంచెం ఫైర్ అయినట్టే తెలుస్తుంది. ఆ తర్వాత నిఖిల్, విష్ణుప్రియ మిగతా వారితో మాట్లాడుతూ వాడు టాస్క్ ఆడమంటే స్టార్టింగే కుస్తీ ఆడినట్టు పోరాటం చేస్తున్నాడు, ఇదే కొత్త కాదు, ప్రతి టాస్క్లో వచ్చినప్పటి నుంచి టాస్క్ ఆడరా బాబు అంటే వాడు కుస్తీ ఆడతాడు, కుస్తీ ఆడితే బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉంటాడు అంటూ పృథ్వీపై కొంచెం హాట్ కామెంట్స్ అయితే చేశాడు. నిఖిల్ పృథ్వీపై ఈ విధమైన కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే టాస్క్లో కుస్తీ ఆడాడు అంటూ నిఖిల్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.